ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అధికార పార్టీ భారీగా దొంగ ఓట్లను చేర్పించింది. ఈ దొంగ ఓట్ల భోగతాన్ని టీడీపీ జనసేనలు కలిసి చీఫ్ ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికల అధికారులు సైతం దీన్ని గుర్తించి కొరడా జులిపించారు. మొన్న గిరీష మొదలుకొని రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులపై సస్పెన్స్ వేటు పడుతూ వచ్చింది. ఈ క్రమంలోనే ఇవాళ తిరుపతి తూర్పు, పడమర పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నటువంటి సిఐల్ని సస్పెండ్ చేసింది ఎన్నికల కమిషన్. దీనికి సంబంధించి మరింత వివరాలను ఫిర్యాదు చేసినటువంటి టీడీపీ అధికారులు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఇవాళ ఎన్నికల కమిషన్ తీసుకున్నటువంటి చర్య మీరు ఎలా భావిస్తున్నారు, ఏంటి? ఖచ్చితంగా కూడా ఇది ఏదైతే పార్లమెంట్ ఉప ఎన్నికలలో స్వయంగా మేమే కట్టలుగా ఏదైతే డూప్లికేట్ ఐడి కార్డులని వేల కొద్దికి ఐడి కార్డులను పట్టించాం. పోలీస్ అధికారులకు కానీ, ఎన్నికల అధికారులకు కానీ. బస్సులు అయితే విపరీతంగా వందలాది బస్సులు తిరుపతి పట్టణంలో ప్రవేశించి ఎలక్షన్ ప్రక్రియనే అపహాస్యం చేసే విధంగా చేసినప్పుడు ఆ రోజు ఈ సెంట్రల్ ఎన్నికల కమిషన్ మా అభ్యర్థి పనబాక లక్ష్మి గారు కంప్లైంట్ చేశారు. మేము ఇక్కడున్న స్థానికంగా ఉన్న జిల్లా నాయకులు మేమందరూ కూడా కంప్లైంట్ చేశాము. స్థానిక అందరూ కూడా కంప్లైంట్ చేస్తే ఇంతవరకు దానిపైన చర్యలు లేవు. అదేవిధంగా ఏదైతే మొన్న గిరీష పైన చర్య తీసుకోవడం స్టార్ట్ అయినప్పటి నుంచి మళ్ళీ ఏదైతే ఎన్నికల విధులు నిర్వర్తించారో ఆ యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్ తహసీల్దారులు కావచ్చు, అదేవిధంగా నగరపాలక సంస్థ ఉప కమిషనర్ కావచ్చు, ఈరోజు చూస్తే పోలీసులు సిఐల పైన, ఎస్ఐల పైన చర్యలు తీసుకోవడం చూస్తుంటే ప్రజాస్వామ్యం ఇంకా బతుకుంది అనిపిస్తుంది. ఎందుకంటే లేట్ అయినా కూడా అలాంటి నిర్ణయాలు తీసుకో ఇక్కడికే పరిమితం కాకుండా ఏదైతే ఆ ఎన్నిక ప్రక్రియ ఈ విధంగా దొంగ ఓట్లు, ఫేక్ ఐడి కార్డులు, డూప్లికేట్ ఐడి కార్డులతో ఓటింగ్ వేశారు కాబట్టి ఆ ఎన్నిక ప్రక్రియ గురుమూర్తి గారిని ఎన్నికను రద్దు చేసి పనబాక లక్ష్మిని విజేతగా ప్రకటించాలని తెలుగుదేశం పార్టీ పరంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, బహిరంగంగా కూడా ఎన్నికల కమిషన్కి. సేమ్ టైం దీనికి అధికారులు, పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు, అదేవిధంగా ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులపైన చర్యలు తీసుకున్న హర్షణమే. కానీ దీని వెనక ఎవరుండి ఈ మొత్తం తత్వంగా నడిపారో ఖచ్చితంగా కూడా ఇది అందరూ భావిస్తూ ఉన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కరుణాకర్ రెడ్డి, వాళ్ళ అబ్బాయి అభినయ్ రెడ్డి అనేసి పుంకాలుగా కథనాలు వస్తున్నాయి పత్రికలలో కానీ, మీడియాలో కానీ. వాళ్ళపైన కూడా చర్యలు తీసుకొని పోటీ చేసేదానికి అర్హత లేకుండా చేయాల్సిన బాధ్యత సెంట్రల్ ఎన్నికల కమిషన్ పైన ఉందని కూడా గుర్తు చేస్తూ ఆ విధుల్ని మీరు సక్రమంగా ఏదైతే ఇంతపాటు నిర్ణయం తీసుకున్నారో దాని వెనుకున్న అసలైన దోషులు ఎవరైతే ఉన్నారో, వీళ్ళని కాదు ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకొని వాళ్ళు ఏ ఎన్నికల్లో కూడా పోటీ చేయడానికి అవకాశం లేకుండా చేయాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా నగరపాలక సంస్థ ఎన్నికలు కూడా అపహాస్యం చేసే విధంగా పోలింగ్ ఏదైతే నామినేషన్ ప్రక్రియను అపహాస్యం చేసే నామినేషన్ వేయనివ్వలా 24 చోట్ల ఏకగ్రీవాలు చేసుకున్నారు. ఇలాంటప్పుడు ఆనాటి రాష్ట్ర ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలా. ఈరోజు అదేవిధంగా ఈ విధంగా ఎన్నికల ప్రక్రియనే ఈ విధంగా అపహాస్యం చేసి ప్రజాస్వామ్యానికి ఇది గొడ్డలి పెట్టు లాంటిది. వెంటనే దీనిపైన కఠినంగా కూడా చర్యలు తీసుకోవాలి. అటు ఏదైతే పార్లమెంట్ ఉప ఎన్నిక కావచ్చు, మున్సిపల్ ఎన్నిక కావచ్చు, ఇతరత్ర నగర దీనికి సంబంధించి టౌన్ బ్యాంక్ ఎలక్షన్స్ కావచ్చు, ఈ ఎన్నికల ప్రక్రియ అన్నింటినీ కూడా ఒక నిర్దిష్టమైన ఒక రిటైర్డ్ జడ్జినా, ప్రెసిడెంట్ జడ్జితో, సిట్టింగ్ జడ్జితో, హైకోర్టు జడ్జితో దీనిపైన విచారణ చేపడితే వాస్తవాలన్నీ వెలుగులోకి వస్తాయి. ఎన్నికల ముందే వీటన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటే రేపు రాబోయే రోజులు ఎవరైనా సరే భయపడతారు. ఎన్నికల ప్రక్రియను ఈ విధంగా చేసే దానివల్ల భయభ్రాంతులకు గురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఖచ్చితంగా కూడా అలాంటి నిర్ణయాలు చేయాలని ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల కమిషన్, కేంద్ర ఎన్నికల కమిషన్ని సవినయంగా తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడైన నరసింహ యాదవ్గా నేను కోరుకుంటా ఉన్నాను. అంటే ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్ళినా కూడా ఓట్ల సవరణ విధానం, ఓట్ల జాబితాలో ఇంకా తప్పులు అట్లే ఉన్నాయి, ఇంకా డబుల్ ఎంట్రీలు ఉన్నాయి. దీన్ని ఎలా పరిగణిస్తారు? ఇప్పుడు ఈరోజు కూడా చూస్తే ఇక్కడ మన వార్డు డివిజన్కి సంబంధించి 3వ డివిజన్ ఎన్నికల ప్రక్రియ మా తమ్ముడు కృష్ణ యాదవ్ నిలబడ్డాడు ఈడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా. అటుపక్క గణేష్ అని తమ్ముడు గణేష్ అనే అబ్బాయి నిలబడ్డాడు. ఆ అబ్బాయి చూస్తే 2 ఓట్లు అతని పేరుతో ఉండాలి. ఈరోజు ఫైనల్ లిస్ట్లో తండ్రి పేరు మార్చిపెట్టి గతంలో ఎన్ని ఉన్నాయో ఇంకా అర్థం కాల. ఈ విధంగా చూస్తే తండ్రి పేర్లు మార్చి వాళ్ళ పేర్లు పెట్టి ఈ విధంగా దొంగ ఓట్లు భారీ ఎత్తున సృష్టించారు. అదేవిధంగా ఏదైతే ఫోటో ఐడెంటిఫికేషన్ ఫోటో ఉందో లాంగ్ షాట్లో ఒకటి పెడతారు, అదేవిధంగా లాంగ్ షాట్లో ఒకటి తీస్తారు, మామూలు మిడిల్ షాట్లో ఒకటి తీసి ఆ 2 ఫోటోలు పెట్టి భారీ ఎత్తున దొంగ ఓట్లు చేర్చారు. ఇప్పుడు మా డిమాండ్ కూడా ఎన్నికలు ఇంకా 60 రోజులు ఉన్నాయి. తిరుపతి
లాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో ఈ డూప్లికేట్ ఓట్స్ పైన కఠినంగా కూడా అణిచివేయాలి. ఈ డూప్లికేట్ ఓట్లు పెట్టుకుని ఎవరైతే ఎన్నికయ్యారో ఇక్కడ కార్పొరేటర్లు కానీ ఇక్కడ వారిపైన అందరిపైన చర్యలు ఉంటే ఈ యొక్క ఎన్నికల ప్రక్రియని ఎవరు అపహాస్యం చేస్తే వాళ్ళపైన చర్యలు తీసుకుంటే ఎవరైతే ఆ చేర్పులకు పాల్పడ్డారో, ఇప్పుడు తిరుపతిలో కార్పొరేటర్లకే డబుల్ త్రిబుల్ ఓట్లు ఎలా వచ్చాయి? వాళ్ళు ఏదైనా పాత ఇంటికాడ కాపురం ఉండి ఆడ తీసేయలేదు ఏడుంటే సహజం. అలా కాదు, కొత్తగా ఎంట్రీలే ఇంత భారీ ఎత్తున దొంగ ఓట్లు కార్పొరేటర్లవే ఉన్నాయంటే ఇంకా సామాన్య ప్రజానీకం పరిస్థితి ఏమర్థం కావటం లేదు. మేము 35,000 40,000 అంటాము, ఇంకా ఎక్కువ ఉండే ప్రమాదం ఉంది. కాబట్టి ఓటర్ల ప్రక్రియని స్పెషల్ డ్రైవ్ కింద చేయండి. తిరుపతికి స్పెషల్ డ్రైవ్ కింద చేపడితే వాస్తవాలన్నీ వెలుగులోకి వస్తాయి. అందుకని దీనిపైన వెంటనే కూడా స్పెషల్ డ్రైవ్ ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ చేపట్టాలి. ఇతర ప్రాంతాల నుంచి ఉద్యోగులు తెచ్చి ఇక్కడ చేపడితే వాస్తవాలన్నీ వెలుగులోకి వస్తాయి. దీనికి ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళపైన అంతా కూడా కఠిన చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ పరంగా డిమాండ్ చేస్తాను. ఓటర్ల జాబితాలోనేటువంటి లోపాలను పూర్తిగా తొలగించి ప్రజాస్వామ్యం మీద విలువలు పెంచేలా ఎన్నికల కమిషన్ కృషి చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మణితో రవి, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.